ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈరోజు ప్రభుత్వం ద్వారా వివాదం జరుగుతుంది. అందుకని చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 100 కోట్ల ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నం చేశారు. దానిపైన కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. 13,800 ఎకరాల ఆవభూములు సైతం వైసీపీ నేతలకు దారాదత్తం చేయటం, ఈ రకంగా అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు రుషికొండలో కూడా 500 కోట్లతో ప్యాలెస్ కట్టి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు అదే ఇందాక భూ హక్కు పత్రం అనే పేరుతో సుమారు ప్రచారానికే 13 కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు సర్వేకి సంబంధించి ఆ పాస్బుక్ల పైన ఆయన బొమ్మను ముద్రించుకోవటం కానీ, దానికి వచ్చే స్టోన్స్ పైన కూడా, సర్వే హద్దులకు కూడా స్టోన్స్ పైన కూడా దానికి ఎక్కువ భారీగా ఖర్చు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు. కార్యాలయాల కోసం కూడా, పార్టీ కార్యాలయాల కోసం 2 ఎకరాలు నామినల్ ప్రైస్కి 33 ఏళ్ల లీజుకి తీసుకుంటే దానిలో 300 కోట్ల విలువైనటువంటి భూముల్ని పార్టీ ఆఫీసులకు కేటాయించుకున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకలో భారీగా దోపిడీ చేసుకున్నారు. ఈరోజు ఆ ఇసుకను ఏదైతే ఈరోజు భవన కార్మికులకి సంబంధించిన భవన నిర్మాణ సంస్థకి కేటాయించాల్సినటువంటి నిధులు కూడా దారి మళ్ళీ ఈరోజు అందుకనే దాన్ని కూడా ఇసుక విధానాన్ని కూడా మార్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో సంపదను దోచుకున్నారు. ఇసుక, మైనింగ్, భూములు, ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద. ఆ సంపదను కొల్లగట్టారు. అందుకని ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ప్రతి ఏదైతే ఉన్నాయో ఈరోజు అది ప్రభుత్వ ఖజానాకి అందే విధంగా ఏదైతే దోపిడీ చేసినటువంటివన్నీ కూడా ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఇంకా ఉండేటువంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక మనకి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏవైతే ఆదాయాలు వాటన్నిటినీ కూడా ఈరోజు వారి సంపదని పెంచుకునే ప్రయత్నం చేసి వైకాపా వాళ్ళకి ఈరోజు వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఏర్పాటైనాక మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఈ భూదందాలపైన కానీ, ముఖ్యంగా సంపద, సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకంగా జరిగిందనేటువంటి ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు కూడా వివరించడమే జరగడం కాకుండా వాటన్నిటినీ కూడా మరలా ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు కానీ, భూదందాలు కానీ, భూ దోపిడీ అని కానీ, ముఖ్యంగా సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రాలు మా ప్రభుత్వంలో అందించడం, ప్రజలందరికీ కూడా ఏ రకంగా వైసీపీ పాలకులు ఈ అక్రమాలు చేశారు అనేటువంటిది, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా ఆధారాలతో శ్వేతపత్రాన్ని ముందుంచడం జరుగుతుంది. సుమారు 1.75 లక్షల ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని, వాటి విలువ 35,576 కోట్ల పైనే అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు. ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్లు దోచుకున్నారు. ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512ని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూ దోపిడీకి కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి
పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం జరిగిందనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఇది ప్రమాదకరమైన చట్టం. ఆఖరికి బీజేపీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఎంతో అత్యుత్సాహం చూపించి మన రాష్ట్రంలో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం జరిగిందంటేనే మీరు విశాఖనే గమనంలో తీసుకుంటే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడైతే అక్కడ ఒక గ్రీన్ జోన్, రెడ్ జోన్ అనేటువంటిది, ఎవరైతే భూములు అమ్మటానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్ని ఈ రకంగా రెడ్ జోన్లో పెడతామనో లేదా ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ విశాఖపట్నంలో మనం చోటు చేసుకున్నాయి. మీరు కూడా చూశారు అలాంటి వార్తలు కూడా. కొండల్ని అదేవిధంగా మైనింగ్కి ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది. వాటన్నిటిపైన కూడా శ్వేతపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద. ఒకవైపు భూ సర్వే అని పేరిట లక్షలాది రూపాయలు పాస్బుక్ల పైన కూడా జగన్ రెడ్డి గారి బొమ్మలు, ఒకవైపు హౌసింగ్ కాలనీలు ఎక్కడికి రావాలి, భూమి ఎక్విజిషన్ చేయడానికి రైతుల దగ్గర తక్కువ ధరకి కొని మరలా ప్రభుత్వానికే ఎక్కువ ధరకి అమ్మినటువంటి సంఘటనలు కూడా వైట్ పేపర్ రిలీజ్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇళ్ల పట్టాల్లో ప్రజాధనాన్ని ఎలా కొలగట్టారు, వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి అందజేయడం జరుగుతుందని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.